యెషయా గ్రంథంలో యెషయా 6వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుడని చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఇక్కడ యాజ్ యూజువల్గా యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. ఎందుకు యెషయా అపవిత్రుడయ్యాడు? ఎందుకు మనం విశ్వాసం అపవిత్రులం అవుతున్నాం? మంచి విశ్వాసులే మీలో చాలామంది మీ అంతటి త్యాగం, మీ అంతటి సమర్పణ, మీ అంతట లోతైన రక్షణ అనుభవాలు, చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇవాళ మీలోనికి లోకత్వం వచ్చేసింది, లోకతత్వం వచ్చేసింది, లోక ఆశలు వచ్చేస్తున్నాయి. లోకం పోకడం అనుసరించి వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి? వారమంతా ఎక్కడ తిరుగుతున్నాం? డ్యూటీలు, కాలేజీలు. మన యవనస్తులు కొంతమంది లాక్డౌన్ టైంలో నియర్లీ ఒక 10 మెంబర్స్ దాకా నాతోటే ఉండిపోయారండి. ఎందుకంటే బయటికి వెళ్తానికి లోపల రావడం లేదు కదా, శుభ్రంగా నాతో పాటు మా ఇంట్లో ఉండిపోయారు. అక్కడే వండుకొని తినేసాం. అక్కడే రాత్రి మగళ్ళు పనిచేసేవాళ్ళు, పడుకొని నిద్రపోయేవాళ్ళు చక్కగా తయారయ్యారండి. ఒక్కొక్కళ్ళు జామ పండుల్లాగా. కాలేజీలు తెరిచారు, అందరూ కాలేజీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ముఖాలు చూస్తుంటే, ఏంటయ్యా ఇలా ఎండిపోతున్నావు, ఏంటయ్యా ఇలా తయారవుతున్నారు, ఏంటయ్యా కాలేజ్ ఉన్నావు. ఏమైంది కాలేజీలో? కాలేజీలో ఉన్న కుర్రోళ్ళందరూ ఎవరో అవిశ్వాసులు. కాలేజీకి పోవాలి, డస్ట్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, అట్మాస్ఫియర్ పొల్యూషను, వాయిస్ పొల్యూషను, అన్నీ మురికిలే. ఏమైపోతున్నాయి మనకు తెలియకుండానే లోకమాలు. పొద్దున్నే మీరు చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా ఉతికిన బట్టలు, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని వెళ్తారు. మీరు డ్యూటీ చేసి బస్సుల్లోనూ ఏదో ట్రావెల్ చేసి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వెళ్ళారో అలాగే వస్తారా? తల జరిగిపోద్ది, మొహమంతా చెమట పట్టుద్ది, చొక్కాలు 2-3 సార్లు తడిసి ఎండి పిడసగట్టి ఉంటాయి, గబ్బు కొడుతుంటారు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఏందో కొంతమంది పడుకునేటప్పుడు స్నానం చేయకుండా పడుకుంటారంట. తెల్లారేటప్పుడు ఎలాగ ఎందుకు వచ్చిందిలే అని బాగా ఊరబెట్టుకోండి. అప్పుడే గజ్జులు, దొద్దర్లు, స్కిన్ ప్రాబ్లమ్స్ మీకే కాదు మీ పక్క వాళ్ళకి కూడా అంటిస్తారు. ఏంటంటే కడుక్కుంటే శుభ్రంగా స్నానం చేస్తే ఫ్రెష్గా నిద్ర వస్తుంది, తెల్లారినప్పుడు ఫ్రెష్గా ఉంటాం. ఎలాగో మన దేహానికి దేహశుద్ధి కావాలో మన ఆత్మకు కూడా కనీసం వారానికి 2 సార్లు అండి కల్వరి చర్చోళ్ళకైతే. రోజు వాక్యం చెప్పటం అనేది రోజు నా మనసును బాగా షార్ప్ చేస్తుంది. నా వాక్యం నా నా మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటున్నాను. భారం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, క్రీస్తు ప్రేమతో నింపబడుతున్నా. కనీసం ఇలా వచ్చినప్పుడైనా తగినంతసేపు మనం దేవుని సందులో కనిపెడతలేకపోతున్నాం. ఈ గడియారాలు, ఈ సిటీస్లో ఉన్న మనం లోక మాలిన్యం నుండి విడిపించబడాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఈ వారంలో, ఈ రోజులో నేను ఏ కల్మషంలో ఉన్నా నీకు తెలియదు. నీకు ఎంత కల్మషం ఉందో నీకు తెలియదు. మీ ఇంట్లో రోజు తుడుచుకుంటున్నారా? నేను మీ ఇంట్లోకి వచ్చి చూపిస్తే డస్ట్ చూపించనా? ఆ మూల తొడవరు, మీ బల్ల మీద ఇట్టంటే ఏమొస్తుంది తెలుసా? కొంతమంది బైబిల్ ఎట్ట దులిపితే అందులో నుంచి దుమ్ము పడద్దంట. ఎందుకు? వారం అంతా అలాగే ఉంది, మీరు ఎత్తలేదే. మన హృదయాలు కూడా అలాగే దుమ్ము పట్టేస్తున్నాయి. ఆదివారం కొంచెం దులుపుకున్నారు, మళ్ళీ దాన్ని సరి చేసుకోకపోతే ఏమైపోతున్నాం? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు, అక్కడికి వచ్చినప్పుడు యెషయా అంటున్నాడు, మీరు 5వ అధ్యాయం చదివితే మీకు శ్రమ, మద్యముతో కడుపు నింపుకునే వారులారా శ్రమ, ఇంటికి ఇల్లు కలుపుకునే వారులారా శ్రమ, కీడుని చెప్పుకునే వారులారా శ్రమ, తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకునే వారులారా శ్రమ, నీకు శ్రమ అని బోధించి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యో నాకు శ్రమ. దేవుని ప్రసన్నతలు, మన అపవిత్రతలు, మన రహస్య పాపాలు కనపడతాయి. మన స్థితిని మనం ఎరుగుతాం. ఎరిగినప్పుడు కేక వేస్తే
అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటారు? ఏదో కొన్ని పాయింట్స్ పెట్టుకొని చాలామంది కోసం ప్రార్థన చేశామంటమా? కాదు. హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేకే ప్రార్థన అన్నాడు ఒక దైవజనుడు. హృదయాంతరేంద్రియాల నుంచి వచ్చే కేక, అయ్యో నేను నశించి తిని అన్నాడు. అంతే, ఒకే ప్రార్థన. వెంటనే ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నుప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఎక్కడి నుంచి వచ్చిందండి? బలిపీఠము నుండి అగ్ని వచ్చి అగ్ని కారుతో తెచ్చి నాలికి తగిలించగానే నీ దోషానికి ప్రాయశ్చిత్తం జరిగింది, నీ నాలుక పరిశుద్ధపరచబడింది. దేవుని వాక్యం అగ్ని. దేవుని వాక్యం బలిపీఠము నుండి వెల్లడవుతున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే, మన స్థితిని మనం గ్రహించుకుంటే, మన నోరు తెరిచి మన స్థితిని ఒప్పుకుంటే, యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకండి దేవాలయంలోనికి వెళ్ళి ఒకసారి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను వినండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతడి కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనబరచను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొనిన యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహములో నిలబడి ఉండగా, మలిన వస్త్రాలు. ఎందుకు వచ్చాడు సాతాను ఫిర్యాదు చేయడానికి? పెద్ద ప్రధాన యాజకుడు అంటున్నావు, పరిశుద్ధుడైన దేవుని సేవకుడు అంటున్నావు. ఈ యెహోషువ అంటే ఒకే యెహోషువ కాదండి, చాలా మంది యెహోషువాలు ఉన్నారు. ఆ యెహోషువ వేరు, ఈ యెహోషువ. ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు వస్త్రాలు మలినమైనవి. వస్త్రాలు మలినమవుతాయి. మన జీవిత ప్రక్రియలో మనకు తెలియకుండా మలినాలు, లోక మాలిన్యాలు మనకు అంటుకుంటూ ఉంటాయి. వాటిని కడుక్కోకపోతే, వాటిని చూసుకోకపోతే, వాటిని సరిచేసుకోకపోతే, ఆ బలహీనతలు అలవాట్లను అరికట్టకపోతే వాటికి మనం బానిసమైపోతామట. ఒక అలవాటుని, ఇది అలవాటైపోయింది అంటుంటారు చూడండి, దాన్ని అలవాటులను అరికట్టకపోతే వాటికి మనం ఏమైపోతాం? బానిసలు అయిపోతుంది. దట్ విల్ బికమ్ నెసెసరీ. సరేండి, ఏం అలవాట్లు ఉన్నాయి మీకు? అదే నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి. టీ లేకపోతే మాత్రం గడవదండి మన చెన్నై వాళ్ళు కదండి. ఏం పిచ్చి? టీ పిచ్చి. ఆ టైం వచ్చినప్పుడు టీ తాగాలి, లేకపోతే తిక్కగా వద్దన్నారు ఒక ఆయన అయితే. ఏంటది? టీ లేకుండా ఎందుకు ఉండలేవు? ఏది ఉండలేని అనుకుంటున్నావో అది వాళ్ళ తాకండి టీ. నాకు ఇష్టం వస్తే తాగుతా, లేకపోతే తాగను. రోజు తాగాలని అవసరం లేదు. టీ తాగినా, కాఫీ తాగినా. నువ్వు టీయే విడిచిపెట్టలేకపోతే సారాయి ఎట్టి విడిచిపెట్టాలని అనుకుంటావమ్మా. ఆయన సారాయి విడిచిపెడతలేదండి అంటావు, మరి నువ్వు టీ విడిచిపెడతలేదు కదా. దేవుని దృష్టిలో రెండు ఒకటే. నువ్వు దీన్ని జయించలేనప్పుడు ఆయన జయిస్తాడని ఎట్టంటావు? నువ్వు జయించే ముందు జయించే మార్గం ఆయన చూపించు. ఈ లోక మాలిన్యం అండి మనకు తెలియకుండానే అంటుకుంటుంది. అట్మాస్ఫియర్ అంతా పాడైపోయిందండి. అస్సలు భూతరాజ్యాలు వెళ్తున్నాయి ఇవాళ. బూతు మాటలే ప్రపంచం అంతా. బూతు కథలు, బూతు బొమ్మలు, అవిశ్వాస మాటలు, అసలు సాంప్రదాయాలన్నీ మంట కలిసిపోతున్నాయి. క్రైస్తవులను బట్టి వాడికి పునాదులు లేవు ఇవాళ. ఒక పునాది క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడుతున్నాం. క్రీస్తును పక్కన పెడితే క్రైస్తవానికి సారమేముందండి? ఇంకా క్రీస్తుని పోలి జీవించాలనే ఆశ లేకపోతే, ఆ మలిన వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు సాతాను. ఏమండి, ఇక్కడేమో తన తానే గమనించుకున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడటానికి వచ్చాగానే గుర్రుని ఈడొచ్చాడు పక్కన. ఎవడో పెద్ద నీ విశ్వాసాలు అంటావు,
నీ మీద ఎవరన్నా ఫిర్యాదులు చేస్తారా? పెద్ద ప్రార్థన అంటావు, పోతావు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వచ్చాను అంటావు, ఏం ప్రయోజనం అని అన్నారు ఎవరన్నా? ఎక్కడో మలినం చూశారన్నమాట. ఎక్కడో నీ భాషలోనో నీ ప్రవర్తనలోనో నీ బాధ్యత నెరవేర్చకపోవటం వల్ల ఏంటంటే దేవుని మన బాధ్యతలు పక్కన పెట్టి నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటానని చెప్పకండి. దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు తన సొంత పనులు, తన ఇంటి పనులు, తన భర్త విషయంలో, లేక భార్య విషయంలో, లేక ఇంటి వారిని సంరక్షించుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉండడు. నేను చాలా భక్తుడని చెప్పి భార్య బిడ్డలను పోషించినవాడు భక్తుడు కాదు. నేను చాలా భక్తురాలని చెప్పి ఇంట్లో ఆహారం సిద్ధపరచకుండా దేవుడు 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 బైబిల్ అంటం వల్ల ఎవరు నీ భక్తిని నమ్మరు. మనలో ఏ మలినం లేకుండా చూడాలి. మలినం మనకి చీకట్లో కనపడదండి. చీకట్లో మలినం కనపడదు. వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి సూక్ష్మమైనది కూడా కనబడుతుంది. ప్రతి చిన్నది స్పష్టంగా కనబడుతుంది. 3వ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని చూచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నానని సెలవిచ్చను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడి మనవి చేయగా ఏమన్నారండి? ముందు దేవుని సన్నిధి, దేవుని మందిరంలో దేవుని సేవ చేయాలంటే, బలిపీఠం ఎక్కాలంటే, దేవుని ప్రతినిధిగా బ్రతకాలంటే నీకు కావలసింది ముందు పరిశుద్ధత. దేవుడిచ్చే తెల్లని కిరీటం కాదు, ఇక్కడ పాగా. కిరీటం అప్పుడు ఇస్తాడు. ఇక్కడే కిరీటాలు పెట్టేసుకుంటున్నారు. ఇక్కడేం పెట్టాడండి? పాగా. ఎందుకు పెడతారో పాగా? బట్టతల కనపడకుండానా? పాగా ఎందుకు పెడతారండి? నల్లటి ఎంటుకలు కనపడకుండానా? తలకి దేవుని మహిమ ఒక పాగాను బట్టి మనిషికి, అది ఏ పాగా అయితే ఆ మనిషికి దాని విలువ వస్తుంది. ఏంటంటే ఇక క్యాప్స్లో కూడా చాలా రకాల డిఫరెంట్స్ ఉంటాయి. వాళ్ళ పొజిషన్ తెలియజేస్తుంది. దేవుడు వారిని హెచ్చించిన ఘనపరిచిన విషయాలు తెలియజేస్తుంది. పాగా పెట్టండి, తెల్లని వస్త్రం వేయండి, అలంకరించండి. ఏం అలంకరణ? దేవుని వాక్యముతో మనం అలంకరించబడాలి. యెహోవా సేవాపకరములు మోయవారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధాలంకారములు ధరించి ఆయనను సేవించండి. దేవుని సేవ చేయడానికి కావాల్సింది ట్రైనింగ్ కాదు, బైబిల్ కాదు. బైబిల్ వాక్యం తెలియాలండి. బైబిల్ వాక్యం అంటే వాక్యం. దేవునితో సహవాసం చేసేవాడు దేవుని మనస్సును ఎరగడానికి బైబిల్ చదువుతాడు. అది ఎవడు రాశాడు, అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి, దాని వ్యాఖ్యానాలు ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. అందులో ఉన్న సారం పరిశుద్ధాత్ముడు నీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాడు. థియాలజీ చదవాలంటే వద్దనలేదు. థియాలజీ నీకు నంచుకోవడానికి పనికి వస్తుంది. ఏంటంటే నంచుకుంటారా? ఏంటమ్మా మీరేమంటే సాంబార్లో నంచుకునేది ఏంటంటారు? వత్తలమా ఏంటంటే అప్పడం కాదమ్మా. మన తమిళనాడులో మనం అప్పడాలు నంచుకుంటాం. ఆంధ్రాలో అంటే పట్టపట్ట అంటే అంతే. అదే కడుపు నింపడదేమో కాస్త నోటికి అలాగ. అప్పుడప్పుడు మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలియడానికి థియాలజీని నంచుకో. కానీ అదే మెయిన్ ఫుడ్ చేసుకొని థియాలజీ తిన్నామనుకో, అప్పడాలే తిను, ఒక 50 అప్పడాలు. మీకు తెలుసా, ఎక్కడికైనా రెస్టారెంట్స్ వెళ్తే ముందు ఏం తీసుకొచ్చి పెడతారు వాళ్ళు? అప్పడాలు పెడతారు. ఎందుకో తెలుసా? అవి అరగవు. అవి తినేసావంటే నీ ఆకలితో చచ్చిపోద్ది. వాడికి అన్నం తక్కువ తింటావు నువ్వు, అందుకని కలిసి వస్తుంది. అందుకు పెడతారు, జాగ్రత్తగా చూసుకోండి. వాడు కావాలని లేట్ చేస్తారు. అరగంట సేపు నువ్వు ఇంతలో నంచుకుంటే తినేస్తావు ముద్దాతలకి. ఆకలి తీరిపోయాక తినలేవు. అక్కడ అప్పడాలు తింటే రాదండి, ఆహారం తినాలి. పాస్టర్ గారు చెప్పే జోకులు, కథలు, ఏంటంటే కబుర్లు, ఇవన్నీ అప్పడాలే. అప్పుడప్పుడు కరకర బనిపించడానికి, అంతేగాని అసలైన సారం ఏంటంటే మలినము నుండి మనం విడిపించబడాలి. మన అపవిత్రతను మనం ఎరగాలి. లోక మాలిన్యం అంటకుండా మనం జాగ్రత్తగా చూచుకోవాలి. దేవుని చేతుల్లో వాడబడాలంటే ఇతని మాలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి. దేవుని చేతుల్లో దేవుని కొరకు వాడబడాలంటే అతని నాలుక పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయంలో దోషారోపణ చేసే విషయాలుంటే
నోరు తెరిచి ఒక్కసారి దేవుడికి మొరపెడదాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నన్ను శుద్ధీకరించిన ఆయన, నా హృదయాన్ని కడిగయ్యా, నాలో ఉన్న కొవ్వు దహించయ్యా, నీ అగ్నితో నన్ను దహించిన ఆయన, నాలో ఉన్న చెత్త దహించిన ఆయన, బలిపీఠము నుండి వెళుతున్న వాక్యము నా మాట దహించు. అగ్ని వంటిది కాదా? బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? అవును, ఆయన వాక్యం చాకలి వాని సబ్బు వంటిది, ఆయన వాక్యం కంసాలి వాని అగ్ని వంటిది. మనల్ని ప్యూరిఫై చేయటానికి, మన నవనాడుల్లో కలిసిపోయిన లోకత్వాన్ని, అపవిత్రత నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి పుటం వేయబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అవును దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. మా భక్తి జీవితం ఎలాగుంది, మా ఆలోచన శైలి ఎలాగుంది, మా మాటల తీరు ఎలాగుంది, మా కోరికలు ఎలా ఉన్నాయి, మా ప్రయారిటీస్ ఎలాగున్నాయి, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఏ స్థితిలో నుంచి పడిపోయాం, ఎక్కడ జారిపోయాం అని గుర్తించి, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నానని కేక వేయడానికి సహాయం చేయ్యా. మా మలిన వస్త్రాలు మేము శుద్ధి చేసుకోలేము. ఈ లోక మాలిన్యము నుండి మేము విడిపించబడినట్లు నీ సముఖములో నిలబడిన యెహోషువ వలె దేవా నీ సన్నిధిలోనికి వచ్చున్నామయ్యా. మా మీద నేరారోపణ చేసే అపవాది మమ్మల్ని తరుగుతున్నాడయ్యా, మమ్మల్ని వెంటాడుతున్నాడయ్యా. మా పొరపాట్లను, మా బలహీనతలను వేలెత్తి చూపి మమ్మల్ని కించపరుస్తున్నాడయ్యా. మేము కృంగిపోతున్నామయ్యా. నువ్వు పనికిరావు, నీ భక్తి సరిలేదు, నీ ప్రార్థన సరిలేదు, నీ విశ్వాసము సరిలేదు, నువ్వు తప్పిపోయావు అని నేరారోపణ చేస్తున్నాడయ్యా సాతాను. నీ దగ్గరకు వస్తున్నావు, నన్ను విడిపించేవాడివి నీవే, నన్ను శుద్ధి చేసేవాడివి నీవే. నా మలినాలు కడిగి పరిశుద్ధాలంకారాలతో నన్ను అభిషేకించేవాడివి నీవే కదా. బలహీనలుగా ఉన్న మమ్మల్ని కనికరించు, అపవిత్రులుగా ఉన్న మమ్మల్ని కనికరించు, లోకమాలిన్యము నుండి మమ్మల్ని విడిపించు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. మాతో నీవు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావే, మమ్మల్ని ఇంకా నేను ఆదరిస్తూనే ఉన్నావే, మమ్మల్ని ఇంకా నీ వైపు తిప్పుకోవాలని, మా మలినమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించాలని, మలిన వస్త్రాల నుంచి మమ్మల్ని శుద్ధులుగా చేయాలని, అపవిత్రమైన పెదవుల నుండి మమ్మల్ని విడిపించి నీ కొడుకుడు అయిన మా జిహ్వ ఫలములను అప్పగించినట్లు, మా పెదవులతో నిన్ను స్తుతించినట్లు, మా పెదవులతో నీ ప్రేమ సువార్తను ప్రకటించినట్లు నాయన నీవు నీ కృపను కుమ్మరిస్తున్నందుకు వందనములయ్యా. ఈ రాత్రి ఆవరణలో ఉన్న మా పెదవులన్నిటినీ పరిశుద్ధపరచము నాయన. మా పెదవుల మీద నీ బలిపీఠ మీద ఉన్న అగ్నితో నాయన దహించినట్లుగా, మా పెదవులకు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద కుమ్మరించము తండ్రి. కుమ్మరించము నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచము నాయన. నీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగిన శక్తి మాకు దయచేయము. ఆనాటి ప్రవక్తల వలె యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ధైర్యముగా చెప్పగలిగిన శక్తిని మాకు దయచేయ. స్వలాభము కోసమో, దుర్లాభము కోసమో, గొప్పల కోసమో, లోకములో నాయన పద్ధతుల ప్రకారముగానూ సేవ చేసేవారిగా కాక తండ్రి, మా హృదయంలో నీవిచ్చిన ప్రేరేపణను బట్టి నీ ఆత్మతో నింపబడిన వారిపై నీ వాక్యమును నాయన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుటకు, ఆత్మలను రక్షణలోనికి నడిపించుటకు సహాయం ఇచ్చేయండి. మేము సేవకులమైనా కాకపోయినా మేమందరము నీ సేవకులము, నీ బిడ్డలమయ్యా, నిన్ను సేవించే వారిమయ్యా. మా తండ్రివి నీవయ్యా, మీ బిడ్డలు మేమయ్యా. నీ వలే మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. నీ సారూప్యం మాలో కనబడినమ్మ నాయన. మా నోటి మాటలతో కాక మా బ్రతుకు ద్వారా నీ గొప్పతనాన్ని లోకానికి వెల్లడి చేసేవారిగా నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయం వచ్చాయి. అన్ని భాషల వారిని సంపాదించుటకు, మా దేశమును నీ కొరకు సంపాదించుటకు, ఈ ప్రపంచంలో అడుగంటిపోతున్న జీవ జ్వాలలు రగులు కొల్పబడటానికి నీ చేతుల్లో కొరివిల వలె
మేమును వాడబడుటకు సహాయం చేయమని, ప్రార్థనాత్మకము నింపి పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్ లో ఏకీభవించిన మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.